హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవాలంటే ఆకుకూరలకు పెద్దపీట వేయాల్సిందే. అలాంటి ఆకుకూరలో ఒకటైన చుక్కకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా చుక్కకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకొని అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పసుపు, కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చుక్కకూరను ఉడికించుకోవడానికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి, సగం గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఆకుకూరను స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెతుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చుక్కకూర పులుసుకి తాలింపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చుక్కకూర యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పులుసు కూర రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.